ప్రభాస్ రాజాసాబ్‌కు సంబంధించి అంచనాలకు మించి భారీ బడ్జెట్ స్థాయిలో సినిమా కలెక్షన్స్ మాత్రం కనిపిస్తా ఉన్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా లేకపోతే దానికి సంబంధించినటువంటి కంటెంట్‌తో సంబంధం లేకుండా దేనితో పని లేకుండా కేవలం ప్రభాస్ యొక్క మానియా వల్ల సినిమాకి సంబంధించినటువంటి భారీ వసూళ్లొస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి మనకు. అంటే అటు ప్రీమియర్స్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ డే కావచ్చు సంబంధించి 70,00,00,000కు పైగా వసూళ్లు సాధించినట్టుగా చూపిస్తోంది. సో దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ క్రేజ్ కావచ్చు, ప్రభాస్ స్టార్డమ్ కావచ్చు, లేకపోతే పాన్ ఇండియా స్థాయిలో అతనికి ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తోంది సినిమా కలెక్షన్ సంబంధించి చూస్తే కనుక. అంటే కంటెంట్ పరంగా చూస్తే కనుక చాలా నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి. లేకపోతే అటు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ట్విట్టర్లో కావచ్చు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. లేకపోతే నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసేలాగా ఉన్నారు. లేకపోతే నిజంగా ప్రధానంగా చూస్తే కనుక కంటెంట్ పరంగా చూస్తే బలంగా లేదు, కథ స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అటు దర్శకుడు మారుతి రూపొందించినటువంటి సినిమా ఇది. మారుతికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్లు కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఆ డైరెక్షన్ పరంగా అతను చాలా వీక్గా కనిపిస్తున్నాడు. డైరెక్షన్ పరంగా అతను అంత స్టార్డమ్ మోయలేకపోయాడని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అటు ఓవర్సీస్లో కూడా డివైడ్ టాక్ వస్తూ ఉంది, లేకపోతే డిఫరెంట్ టాక్ వస్తూ ఉంది దానికి సంబంధించి. అయినప్పటికీ కూడా భారీ స్థాయిలో వసూలు వస్తున్నాయంటే కనుక పండుగ సందర్భంగా రిలీజ్ అయిన సినిమా కాబట్టి అతనికి మంచి వసూలు వస్తూ ఉంటాయి, వసూలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్పడం అనేది స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. అంటే టాక్తో సంబంధం లేకపోయినా, లేకపోతే స్టార్డమ్ వల్ల, లేకపోతే ఇమేజ్ వల్ల, లేకపోతే క్రేజ్ వల్ల సినిమా నిలబడుతుంది అనేది, ఆడుతుంది అనేది పండగ సందర్భంలో మాత్రం ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా కూడా అలాగ ప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే భారీ బడ్జెట్తో రిలీజ్ అయినటువంటి సినిమా కాబట్టి ఇది బడ్జెట్ని బట్టి కూడా వసూళ్లు వస్తాయా అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయే అవకాశం ఉంది. కాకపోతే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి సినిమా ఇది. సంక్రాంతి బరిలో అంటే మ్యాక్సిమం చూస్తే కనుక తెలుగు స్టేట్స్లో కనుక సినిమాకి 50 కోట్లకు పైగానే వసూలు వచ్చినాయి. అంటే తెలుగులో భారీ పైగా 56 కోట్ల పైగా వసూలు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే మిగతా భాషలో చూస్తే కనుక కాస్త డల్గా కనిపిస్తుంది. అంటే పాన్ ఇండియా స్థాయిలో సినిమా అయినప్పటికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేయలేకపోవడం అనేది కూడా కొంత మైనస్ కనిపిస్తోంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇబ్బంది కల్పిస్తోంది. సో అది కవర్ చేస్తే కనుక అంటే పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కానీ, లేకపోతే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటే కనుక 100 కోట్లకు పైగా మొదటి రోజున వసూలు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఇప్పటికీ 70 కోట్లకు పైగా వస్తుందంటే కనుక చాలా చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. అంటే తెలుగు ఆడియన్స్ మీద మాత్రమే సినిమా మీద అంచనాలు ఉన్నాయి, లేకపోతే తెలుగు ఆడియన్స్ మాత్రమే చాలా ఇష్టపడుతున్నారు. తెలుగు ఆడియన్స్ పైనే డిపెండ్ అయ్యింది సినిమాకి సంబంధించినది స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అంటే 500 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించినటువంటి సినిమా అని చెప్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో బడ్జెట్ పరంగా అంటే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ మిగతా పరంగా చూస్తే కనుక అటు ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే స్టార్డమ్ కావచ్చు, లేకపోతే మిగతా భారీ స్థాయిలో ఉన్నటువంటి సినిమాగా మాత్రం కనిపించట్లేదు. కేవలం గ్రాఫిక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ ఈ స్థాయిలోనూ కాస్త ఎక్కువగా కనిపించినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 75 కోట్లకు పైగా వసూలైనటువంటి సినిమా రాజాసాబ్ మొదటి రోజునే. ఆ కంటిన్యూషన్ అనేది ఆ కలెక్షన్ సంబంధించి మొదట కంటిన్యూ అవుతుందా, లేకపోతే రాబోయే రోజుల్లో కంటిన్యూ అవబోతుందా, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి పోటీ రాబోతున్నటువంటి మనశంకర వరప్రసాద్ కావచ్చు, లేకపోతే భారత మహాశైల విజ్ఞప్తి కావచ్చు, లేకపోతే అనగనగా ఒక రాజు, లేకపోతే నారి నడుము మురారి, ఆ సినిమాల యొక్క రిజల్ట్ని బట్టి, టాక్ను బట్టి రాజాసాబ్ యొక్క కలెక్షన్స్ కూడా పెరుగుతాయా లేదా తగ్గుతాయా, లేకపోతే ప్రభావం పడబోతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూస్తే కనుక 70 కోట్లకు పైగా వసూలు సాధించినటువంటి రాజాసాబ్ సినిమా మంచి వసూలు అనే చెప్పాలి దీనికి సంబంధించి.